కంతకి పెరిగిపోతోంది. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న రాజయ్యపేట చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు ఇచ్చిన డెడ్ లైన్ బుధవారంతో ముగుస్తుంది. హామీ మేరకు నిర్వాసితులు ప్రభావిత ప్రాంతాల ప్రజలతో బుధవారం కలెక్టర్ గ్రామసభ ఏర్పాటు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ రగడకు సామరస్యపూర్వక పరిష్కారం దిశగా యంత్రాంగం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించింది. ఒక కమిటీగా ఏర్పడితే సీఎం, డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకుని వెళ్లేందుకు చర్యలు చేపడతామని ప్రతిపాదించే అవకాశం ఉంది. ఇప్పటికే హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత గ్రామస్తులకు ఇదే హామీ ఇచ్చారు. వీటితో పాటుగా ఇతర అభ్యంతరాలను అడ్రస్ చేసేందుకు యంత్రాంగం సిద్ధమనే సంకేతాలు పంపించే అవకాశం ఉంది. నెల రోజులకు పైగా పోరాటం చేస్తున్న రాజయ్యపేట గ్రామస్తులు బల్క్ డ్రగ్ పార్క్ రద్దు తప్ప మరే ఇతర ప్రత్యామ్నాయాలు అవసరం లేదని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. సమీపంలో ఇప్పటికే ఉన్న ఫార్మా కంపెనీల కారణంగా గాలి, నీరు అన్నీ కలుషితమయ్యాయని, ఇక్కడ బ్రతకడం అంటేనే జీవన్మరణ సమస్యగా మారిపోయిందని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి హెటరో ఫ్యాక్టరీ వలన పూర్తిగా ఈ మత్స్యకారుల యొక్క జీవనం అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. తాగుదామంటే నీరు కాలుష్యం అయిపోయింది, తిందామంటే ఆహార కాలుష్యం అయిపోయింది, పీల్చుదామంటే గాలి కాలుష్యమైంది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, బల్క్ డ్రగ్ పార్క్ వలన మాకు ఒరిగేదేమీ లేదు. ఖచ్చితంగా ఈ రోజు పూర్తి స్థాయిలో 100% కూడా మత్స్య సంపదను నమ్ముకొని, ఈ రోజు సముద్రాన్ని నమ్ముకొని మా జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అంతే తప్పితే మరి ఏ రూపంలో కూడా మాకు ఆర్థికంగా స్థిరపడిన అవకాశాలు లేవు. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ క్లస్టర్ వల్ల తమ జీవితాలు నాశనం అయిపోతున్నాయని రాజయ్యపేట గ్రామస్తులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ రద్దులను నిలువరించడంలో వైఫల్యం కారణంగా చూపించే నక్కపల్లి సీఐపై వేటు వేశారు ఉన్నతాధికారులు. వరం మండలాల పరిధిలోని సుమారు 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కును ప్రతిపాదించింది కేంద్రం. 8 గ్రామాలు ప్రభావితం కానున్నాయి. దుండువాక, సిహెచ్ లక్ష్మీపురం పంచాయతీల్లో భూసేకరణకు సన్నాహాలు జరిగాయి. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన కోసం రహదారులు, సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోందే ఏపీఐఐసీ. అసలు బల్క్ డ్రగ్ పార్కే తమ గుండెల మీద కుంపటిగా భావిస్తున్నారు ప్రజలు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దానిపై ప్రజాస్పందన ఎలా ఉంటుంది అనేది ఉత్కంఠగా మారింది.